నిలవని. ఓ గాడ్, నిలవని. ఏమైంది నిలవని? అమ్మా, కింద పడ్డాను సార్. ఏది నన్ను చూడండి. అమ్మో, మీరు నా కాలు పట్టుకోకూడదు సార్. బా, ఏం అవ్వదు, చూపించు. నొప్పిగా ఉందా? అవును సార్, నొప్పిగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి కదా నిలవిని. ముందు చెప్పుతి. అయ్యో, నేను చూసుకుంటానులేండి సార్. నొప్పిగా ఉంది సార్. నొప్పిగా ఉందా? అయినా మెల్లగానే పడ్డావు కదా, ఎందుకు ఇంతలా నొప్పి వస్తుంది? కాలు బెనికినట్టుంది సార్. ఏంటి బెనికిందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి కారు తీసుకురానా? హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి వద్దు సార్. బెనికిందా? ఏమైంది నిలవేణి? అంతలోనే ఏం చేసావురా? కాలు బెనికిందక్క. ఏంటి కాలు బెనికిందా? అవునక్క. జ్యోతి, మన రూమ్ లో తైలం ఉంది కదా, వెంటనే తీసుకోనరా. వెళ్ళు. సరేనండి. అలా చూస్తూ ఉన్నావేంట్రా? ముందు నిలవేణి పైకి లేపరా. ఓకే ఓకే. రే, నువ్వు వెళ్ళి ఆ చైర్ తీసుకురారా. సరే మచ్చా. లే నిలవిని, పైకి లే. కూర్చోమ్మా. ఏది చూపించు కాలు. ఏంటి మచ్చా ఇది? ఒక 2 నిమిషాలు వాకింగ్కి వెళ్ళొచ్చేలోపు కాలు బెనికేలా చేసావు కదరా. రే, నేనేం చేశాను రా? తనే కింద పడింది, కావాలంటే నువ్వే అడుగు. అయ్యో, ఇంకా నొప్పిగా ఉందా? జ్యోతి, నువ్వు రాయి. సరే అన్నయ్య. జ్యోతి, అసలు నువ్వేం చేస్తున్నావు? కాలికి మర్దన చేయడానికి ఇక్కడ మనుషులు ఉన్నారు గాని ముందు తైలం బాటిల్ వాడికివ్వు. తీసుకోండి. ఇప్పుడు నీ భార్యకి నువ్వే మర్దన చేసి కాలు నొప్పిని పోగొట్టు. అయ్యో వద్దు, నేనే మర్దన చేసుకుంటాను. అలా చేయకూడదు నిలవేణి. ఎవరి కాలికి వాళ్ళు మర్దన చేసుకోకూడదు, వేరే వాళ్లే చెయ్యాలి. అలా అయితే మీరే చేయొచ్చు కదక్క. సరే, ఆ బాటిల్ నాకు ఇవ్వండి అన్నయ్య. తీసుకో. అయ్యో, నాకు చెయ్యి పట్టేసిందే. ఏమైందండి? అదే తెలియట్లేదు జ్యోతి, ఉన్నట్టుండి చెయ్యి పట్టేసింది. ఒక 5 నిమిషాలన్నయ్య, వచ్చేస్తా. రండి. రే ఉండ్రా. రే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఉండ్రా. వాడికి ఉన్నట్టుండి చెయ్యి ఎందుకు నొప్పి వచ్చింది? అబ్బా, ఓకే ఓకే, సరే సరే, ఆగాగు. ఒక నిమిషం ఉండు. మర్దనాల గురించి నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై. ఓకేనా? అయ్యో, అంత కాదు సార్. ఇది ఓకేనా? ఓకే. అమ్మా, అమ్మా. అబ్బా సార్, నొప్పిగా ఉంది సార్. నిలవేణి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? మీకెలా ఉందన్నయ్యా? పర్వాలేదమ్మా. రే, అయినా ఇంతకు ముందు కుడి చేయి పట్టుకున్నావు, ఇప్పుడు ఎడం చేయి పట్టుకున్నావు. ఇప్పుడు ఓకేనా మచ్చా? అయినా అలా చూస్తున్నావేంటి మచ్చా? నీలవేడిని ఎత్తుకొని రూమ్కి తీసుకుని వెళ్ళు మచ్చా. ఏంటి, నేను ఎత్తుకుని వెళ్ళాలా? అవును. అయినా నేనెలా ఎత్తుకుని వెళ్తాను రా? అలా అంటేవేంటి మచ్చా? అసలే తనకి కాలు బెనికి బాధపడుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో తను ఎలా నడవగలదు మచ్చా? కాబట్టి తనని నువ్వే ఎత్తుకొని నువ్వే రూమ్కి తీసుకుని వెళ్ళాలి. అయ్యో, అవసరం లేదు, నేనే నడిచి వెళ్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పిన మాట విను నిలవేణి. ఇప్పుడు నువ్వు అస్సలు నడవలేవు, నా మాట విను. లేదక్క, నేను నడుస్తాను. జాగ్రత్త. అయ్యో,